హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేనండి మీ ప్రమీలాని. వెల్కమ్ టు అవర్ ప్రమీలా విలేజ్ బ్లాగ్స్. సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారండి నన్ను ఫేస్ లైవ్ చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందక్క, మీలాగా స్క్రీన్ పైన ఒక ఇమేజ్ లాంటి క్వశ్చన్ అనేది పెట్టి మేము లైవ్ అనేది చేయాలనుకుంటున్నాము. సో మీరు ఏ యాప్ అనేది యూజ్ చేస్తున్నారు, అలాగే ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు? అక్క, మేము కూడా లైవ్లో క్వశ్చన్ అనేది పెడుతున్నాం, కానీ కరెక్ట్ సైజులో అయితే రావట్లేదు. క్వశ్చన్ కూడా కట్ అయి వస్తుంది అక్క, ఏం చేయాలి అనేసి అడుగుతున్నారు. జరిగింది మీకోసం అయితే ఈ వీడియోతో అయితే రావడం జరిగింది గైస్. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే ఒక అవగాహన అనేది వస్తుంది. ప్లీజ్ గైస్, లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. అయితే నేను నా వీడియోస్ అన్నింటినీ ఇన్షూట్ అనే యాప్లో అయితే ఎడిట్ చేయడం జరుగుతుందండి. ఆ యాప్ అనేది మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి, ఇన్షూట్ అనే యాప్ని. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయాలి. ముందుగా మీరైతే ఇన్షూట్ యాప్ని ఈ విధంగా అయితే ఓపెన్ అయితే చేయాలండి. చూస్తున్నారు కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. న్యూ క్రియేటివ్ అనేసి ఆప్షన్ ఉంటుందండి. కింద ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి, వీడియో, ఫోటో, కొలాబ్ అని. మనకు కావాల్సింది ఫోటో కాబట్టి ఫోటో ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఈ ఫోటో యాప్ని అయితే క్లిక్ చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ లైవ్ కోసం మనం క్వశ్చన్ అయితే రెడీ చేయాలి కాబట్టి. సో క్లిక్ చేసిన తర్వాత న్యూ అనే ఆప్షన్ ఉంటుందండి. కింద మీకైతే మొత్తం బ్లాంక్గా కనిపిస్తుందండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత న్యూ ఆప్షన్ని. సో చూస్తున్నారు కదా, ఇలా బ్లాంక్ అయితే కనిపిస్తుంది. కింద ఒక చాలా ఆప్షన్స్ ఉంటాయండి. క్యాన్వాస్, అలాగే ఫిల్టర్స్, అడ్జెక్ట్, ఇంకా మరెన్నో, బ్యాక్గ్రౌండ్ అనేసి, స్టిక్కర్స్ అనేసి, టెక్స్ట్ అని ఉంటుందండి. సో మనం క్యాన్వాస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాన్వాస్ అంటే మొత్తం సైజెస్ అండి, మనకి లైవ్లో షార్ట్లకి సంబంధించింది. ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజుని మనం క్లిక్ అనేది చేసుకోవచ్చు. క్యాన్వాస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఉంటాయండి. ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది, యూట్యూబ్ షార్ట్కి సంబంధించింది, యూట్యూబ్ లాంగ్ వీడియోకి సంబంధించింది, అలాగే ఫేస్బుక్కి సంబంధించిన సైజెస్ అయితే ఉంటాయి. మనకి యూట్యూబ్ షార్ట్స్ కంటే లైవ్కి సంబంధించిన సైజ్ అనేది కావాలి కాబట్టి 9:16 అనే సైజుని మనం ఎంచుకోవాలి. చూస్తున్నారు కదా, 9:16 అనే సైజుని అయితే ఎంచుకుందాం మనము. సో క్లిక్ అయితే చేసుకోండి గైస్. చూస్తున్నారు కదా, ఈ విధంగా 9:16 అనే దాన్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే మనం బ్యాక్గ్రౌండ్ అనేది మార్చాలనుకుంటే చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్లో. చూడండి, మీకు నచ్చిన కలర్ని మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా అంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ని అయితే వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇన్షూట్ అనేది ద బెస్ట్ అంటానండి నేనైతే, చాలా బెస్ట్. నేను ఎప్పటి నుంచో ఇన్షూట్ అనే యాప్ని అయితే యూజ్ చేస్తున్నానండి. క్వశ్చన్లు అనేది ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ని అయితే మనం ఎంచుకోవచ్చు. సో మనం ఇప్పుడు టెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాలండి. టెక్స్ట్ నుంచి మనం క్వశ్చన్ అయితే తయారు చేసుకుందాం. టెక్స్ట్ అనే ఆప్షన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి కీవర్డ్స్ అనేది, అంటే తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలో ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత క్వశ్చన్ అనేది ప్రిపేర్ చేయండి, క్వశ్చన్ అనేది రెడీ చేయండి. చిలిపి ప్రశ్న అనేసి నేను టైప్ చేశానండి. అలాగే ఒక క్వశ్చన్, మీకు నచ్చిన క్వశ్చన్ని టైప్ చేసేయండి. ఓకేనా, కరెక్ట్ సైజులు అనేది పెట్టుకోండి మీకు నచ్చిన విధంగా. అలాగే చాలామంది అడుగుతున్నారు, అక్క క్వశ్చన్లో మా పిక్ అనేది ఎలా యాడ్ చేయాలని. సో ఇక్కడ పిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఫొటోస్ అయితే వస్తాయి. మీకు నచ్చిన ఫోటోని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో క్రోప్ అనేది చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలనుకుంటే ఈ విధంగా ఒక ప్లేస్లో అయితే సెట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఎలా ఉంది గాయస్ వీడియో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మరిన్ని వీడియోలతో మీ ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.